ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యం. అంతే తప్ప మీ గొప్పలు చెప్పుకోవడం కాదండి. రైట్ రైట్ దిలీప్, గుడ్ మార్నింగ్ అండి. అంటే మీరు దిగిపోయినాటికి మీ పెండింగ్ బకాయిలు దాదాపు 5,500 కోట్లు, అంటే కేవలం వీళ్ళ దగ్గర 2,000 కోట్లు మాత్రం బకాయిలు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ముందు ఉన్నటువంటి బకాయిలను కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక చెల్లించినటువంటి చరిత్ర మాది. ఈ రోజు గవర్నమెంట్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అది ఎప్పటికీ రన్ అవుతుంది. నెక్స్ట్ మీరు పెట్టిపోయిన బకాయిలను కూడా వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది కదా. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దాంట్లో ఏదో వీళ్ళు ఒక్కటే గొప్ప చేసినట్టు మాట్లాడడం కూడా తప్పు. ఒక ఫస్ట్ లింగం గారు మాట్లాడుతూ చేసినటువంటి పాయింట్స్ కి వ్యాఖ్యలకి ఫస్ట్ నేను చెప్తా, మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఇచ్చింది అనేది ఒక శుద్ధ అబద్ధం. 72,000 కోట్ల అప్పుతో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణ అప్పుగా ఈరోజు 72,000 కోట్లు ఇచ్చింది అనేది ఆన్ రికార్డు ఉంది. కావాలంటే మీకు డాక్యుమెంట్స్ కూడా పంపిస్తారు లింగం గారు, చూసుకోండి. మీరు కూడా ఒక స్కాలర్ అన్నారు, మీరు ఒక డాక్టరేట్ చేశారు కాబట్టి మీరు డాటాతో మాట్లాడాలి. ఏదో వేగంగా కామెంట్ చేయడం అనేది తప్పు. ఒకటి మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాలని లింగం గారు, నేను మాట్లాడేది అయిపోయినాక మీ టర్న్ వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఇంకొకటి డైట్ ఛార్జీలు పెంచారు, 40% డైట్ ఛార్జీలు పెంచారు. ఈ రోజు లింగం గారు కంపారిజన్ ఏంది? 2023 ఆల్రెడీ కేసీఆర్ గారు గవర్నమెంట్ డైట్ ఛార్జీలు పెంచింది, కానీ వీళ్ళు పెంచిన లెక్క దేంతో కంపేర్ చేస్తారు? 2017కు 2024కు ముడి పెడతారు. దాంట్లో పెట్టుకుని 40% అని చెప్పేసి ఒక డొల్ల లెక్క చెప్తున్నారు. అవి రెండు వారి ఆరోపణలకు సమాధానాలు. నెక్స్ట్ ఈ రోజు అంశంకి వస్తే, ఈ రోజు వైద్యం చేయాల్సినటువంటి ఆసుపత్రికి ఈ రోజు రోగం వచ్చినటువంటి తిరోధకాలు దిద్దినటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాము. నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి ఈరోజు నాడు 2014 ముందు కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 33 మెడికల్ కాలేజీలు తీసుకుపోయిన చరిత్ర ఈరోజు కేసీఆర్ గారిది. వీరి గవర్నమెంట్ వచ్చినాక ఏం జరిగిందండి? మన జూన్లో మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి వాటి గుర్తింపు కూడా రద్దవుతుందని చెప్పేసి మనం నోటీసులు రాలేవా సెంట్రల్ నుంచి? ఇది వీరి చరిత్ర. మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేక ఈరోజు వాటి గుర్తింపే రద్దయ్యేటువంటి చరిత్ర ఉంది. ఇంకా విద్యార్థులు వస్తే విద్యార్థి భరోసా అని చెప్పేసి ఈరోజు విద్యార్థి నిరాశగా మార్చినటువంటి చరిత్ర ఇది. జేఎన్టీలో లాస్ట్ రివ్యూ పెట్టింది కదా సీఎం గారు. అంటే కాలేజ్ యాజమాన్యం బీఆర్ఎస్ కార్యకర్తల, కాలేజ్ యాజమాన్యంకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం సంబంధం ఉంటుందండి? ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు బీఆర్ఎస్ అనేది అంతటుంటారు, బీఆర్ఎస్ కోటేస్టులు అంతరు ఉంటారని వాళ్ళు చెప్పినట్టే కదా. బీఆర్ఎస్ కి దానికి ఏం సంబంధం ఉంటది? వాళ్ళు ఏదో ఒకటి ఆరోపణ చేయాలని చేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు అన్ని రంగాలలో ఫెయిల్ అయ్యి ఏం చేయాలో వాళ్ళకి తెలియక ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నారని మేము అర్థం చేసుకుంటా ఉంటాం. ఇంకోటి జేఎన్టీ రివ్యూ గురించి చెప్తా. జేఎన్టీలో లాస్ట్ టైం రివ్యూ పెట్టారు ముఖ్యమంత్రి గారు. పెట్టి ఏమన్నాడు? నేను ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్ నిధులు ఇస్తా, గ్రీన్ ఛానల్ నిధులు ఇచ్చి ఎక్కడ కూడా ప్రతి నెల మీ ₹1 బకాయి లేకుండా చెల్లిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ మాటలు చెప్పి 8 నెలలు 6 నెలలు దాటింది. ఇంతవరకు అదేమన్నా అమల్లోకి వచ్చిందా? రాలేదు. నిన్న కూడా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి 600 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చినాక ముచ్చట అది ఎనడిస్తాడో మస్తు మందికి చెప్తాడు. ఓ శ్రీ రేపు అన్నట్టుంటది మన కథ. వస్తాడు, అప్పు రాలే అంటాడు. నేను మా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అయితే 600 కోట్లు ఇద్దాం అనుకున్నా అంటాడు. ఇక 100 చెప్తాడు. అది మనం చూస్తాం. చెప్పినంత మాత్రం అవుతుందని అయితే మేము మా పార్టీ తరఫున ఈ ముఖ్యమంత్రి గారి మీద అయితే ఎటువంటి విశ్వాసం లేదు. నిన్న బల్బూర్ వెంకట్ గారు మాట్లాడుతూ విజిలెన్స్ పాత రిపోర్టులు తవ్వుతామన్నాడు. మీరు కావాలంటే అది ఒకసారి తెచ్చుకోండి. ఏదో చాలా డిబేట్ లో మాట్లాడాడు. అంటే వాళ్ళని నయానో భయానో బెదిరించి అదిరించి సరే ఫైనల్ గా ఈరోజు కాలేజ్ నడుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ కాలేజీలు నడపకపోతే ఎవరికండి? ఎవరన్నా సంపన్నునికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? వాడు పోతాడే ఫారెన్ లో చదువుకుంటాడు, లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీలు చదువుకుంటాడు. వాళ్ళంటి యూనివర్సిటీలు చదివేటోళ్లకు పేద మధ్యతరగతి విద్యార్థులకే ఈ రోజు 13 లక్షల పైచిలకు విద్యార్థులు రియంబర్స్మెంట్ పథకం పొందుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నోడో, మన గతి లేనోడో, ఇబ్బంది ఉన్నోళ్ళమే కదా మీకు రియంబర్స్మెంట్. అంటే ఈ పేద మధ్యతరగతి విద్యార్థులపైనే చాలా ఎఫెక్ట్ పడ్డది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూరల్లో ఎక్కువ సీట్లు కొట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఎక్కువ విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తున్నట్టు రియంబర్స్మెంట్ పథకానికి. ఈరోజు ఎవరైతే వాళ్ళని నమ్మి ఓటేసిరో వాళ్ళకే కదా శతకోపం పెట్టి వాళ్ళనే కదా ఇబ్బంది పెడుతున్నటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాదాపు మీరు 3 రెట్లు ఎక్కువ అప్పుల పాలు చేసిపోయారు. దాన్ని మేము సవరిస్తా ఉన్నాం. దాదాపు 7,000 కోట్లు నెలకు వడ్డీ కడతా ఉన్నాం. 7,000 కోట్లు కట్టులేదని పార్లమెంట్ సాక్షిగా 2,000 కోట్లే కడుతున్నా అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు వేసిన ప్రశ్నలకే సమాధానం వచ్చినాక ఇంకా పార్లమెంట్ కంటే పెద్ద హౌస్ చెప్పాలా వీళ్ళకి వీళ్ళ అవగాహన రహితం ఎట్లుంటదంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా ముందు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మనకు 2014 ముందున్నటువంటి రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుల వాటాగా మనకు అప్పులు 72,000 కోట్ల అప్పులు అనేటిది మనకు వాటాగా వచ్చినాయండి. అది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కలిపిరండి. ఈ రోజు వాళ్ళు ఏమంటారు, మిగులు బడ్జెట్ తో వచ్చింది, మిగులు బడ్జెట్ తో ఉంది, ఎవరో చదువుకోవడంలో ఎవడో కామెంట్ చేస్తున్నట్టు చేస్తా ఉంటారు. అది వాళ్ళ అవగాహన రాహిత్యం. ఇంకా ఒకటి ఏంటంటే సిస్టమ్ సరే అయింది పోయింది. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి మంచి ప్రతిపాదన కూడా చేసిరు. 1,00,000 కోట్లు మనం ఒక ఫండ్ లాగా పెట్టండి, ఫండ్ లాగా పెడితే అందులో సిఎస్ఆర్ ఎవరిదైనా నిధులు వస్తే అవన్నీ అక్కడ జమ చేయొచ్చు, జమ చేసి దాని నుంచి వచ్చే వడ్డీ ఒక 3,000 కోట్లు వస్తుంది, ఒక ఎఫ్డీ పెడితే దానివల్ల గ్రీన్ ఛానల్ ఎప్పటికి మనం ఇవ్వచ్చు అని. మీరు లింగం గారు, మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు, మీ ఇంటర్నల్ డిస్కషన్స్ లో ఏమన్నా ఉంటే ఇట్లాంటిది ఒక తీసుకొస్తే బాగుంటుంది. ఎంతసేపు ఆరోపణలు చేశారు కదా ప్రతిపక్షం నుంచి, మేము చెప్తాము అట్లాంటిది ఒక ఫండ్ ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చే వడ్డీతో మీరు రెగ్యులర్ గా చెల్లిస్తే బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం.